అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి ఆదివారం రోజున మనం అందరం కూడా మరి కలుసుకునే అవకాశం దయచేసిన ప్రభుకు వందనాలు. కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. ప్రభుకి వందనాలండి. కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు. ఆన్లైన్ చూసిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ఆదివారం రోజున మనం ఈరోజు మత్తయి సువార్త 15వ అధ్యాయం ధ్యానించుకుందామండి. మరి దానికన్నా ముందు చిన్న ప్రార్థన చేసుకుని మరి మొదలు పెడదాము. లాస్ట్ వీక్ డేట్ కొంచెం చేంజ్ అయింది. April 6th బదులు April 4th పెట్టాము. సో అది ఆ ఎర్రని రెక్టిఫై చేసేసానండి. April 6th అన్నట్టు. సో ఈ ఆదివారం మనము మళ్ళీ కంప్లీట్ చేసుకున్నాక మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. తర్వాత మీరు విని మరి మీ ఆత్మని మీరు బలపరచుకుని దేవుని మహిమపరచండి. చిన్న ప్రార్థన చేస్తాం. పరలోకమందు మా తండ్రి, నీ ఘనమైన మన లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ప్రభా. నాయన ఆదివారం రోజున నాయన మేమందరం కలుసుకునే అవకాశం దయచేసిన మీకు వందనాలు తండ్రి ప్రభా. నాయన తండ్రి, మరి మేము ఏ పాటి వారం నాయన మీకు వందనాలు తండ్రి ప్రభా. ఈ విధంగా నాయన లాస్ట్ వీక్ అంతలో కంటికి రెప్పలా కాశీ కాపాడడం మీకు వందనాలు తండ్రి. మరి నాయన మరి కొత్త వారం స్టార్ట్ అవుతుండగా మా తోడు నీడ దయచేయండి నాయన తండ్రి. మీ కృపను అనుగ్రహించండి నాయన తండ్రి ప్రభా. నాయన మీ కనికరము, మీ కృప, మీ దయ, మీ జాలి నాయన, మీ కరుణ అన్నీ కూడా మా మీద అనుగ్రహించమని కోరుకుంటూ మీకే మహిమకంత చెల్లించుకుంటూ మరి ఆది నుంచి అంతవరకు మరి నాయన మీరే తోడుంటే సాయం తెచ్చామని నాయన తండ్రి. మరి ఏ బిడ్డ ఏ అవసరతతో నాయన ఈ ఈ ఈ ఇక్కడికి వచ్చారో, మరి ఈ వాక్యం వింటున్నారో తెలియదు నాయన. వాళ్ళందరి అవసరత ఏ సునామంలో తీరబడును గాక నాయన తండ్రి ప్రభా. స్వస్థతలు జరుగును గాక నాయన ఏ సునామంలో. మీకు వందనాలు తండ్రి ప్రభా. నాయన మీకే స్తుతులు చెల్లించుకుంటూ మరి నాతో మీరు మాట్లాడండి, నా ద్వారా మీరు మాట్లాడి మీకు మహిమ తెచ్చుకోమని చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామమున అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మరి చిన్న పాట పాడుకుందామండి. నా జీవితాన కురిసెనే, నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను, నీ దయ నుండి దూరము కాగా హిమతో పిలచి పలుకరించితివి, నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే, కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలన, కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలన, నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృపతోనే మనకి మరి తృప్తి పొందగలుగుతామండి. ఆయన కృప లేనిదే మనము మరి అడుగు కూడా ముందుకి వేయలేమండి. ఎందుకంటే మరి కృప ద్వారానే మనకు అన్ని కూడా లభిస్తున్నాయని మీకు తెలుసండి. మరి యేసు కూడా మరి ఆయన కృప మన మీద కుమ్మరించును గాక. ఆమేన్. మరి మత్తయి సువార్త 15వ అధ్యాయం చదువుకుందామండి. 15వ అధ్యాయం 3 విభాగాలుగా డివైడ్ అయింది. ఫస్ట్ విభాగము మత్తయి సువార్త 15:1-20 దట్ విచ్ డిఫైల్స్. తర్వాత మత్తయి సువార్త 15:21-26 ద ఫెయిత్ ఆఫ్ ఎ కాననైట్ ఉమెన్. తర్వాత మత్తయి సువార్త 15:29-39 జీసస్ ఫీడ్స్ ద 4,000. సో మత్తయి సువార్త 15:1-20 చూద్దాము. దట్ విచ్ డిఫైల్స్.
ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు నొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను కనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గనపరచనక్కరలేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహములను పిలిచి, మీరు విని గ్రహించుడి. నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినదియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగగా, ఆయన, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును. వారి జోలికి పోకుడి. వారు గ్రుడ్డివారయ్యుండి గ్రుడ్డివారికి త్రోవ చూపు, వారు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు గదా అనెను. అందుకు పేతురు, ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా, ఆయన, మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడువబడును గాని నోట నుండి బయటకి వచ్చునవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనం చేయుట మనుష్యుని అపవిత్రపరచవని చెప్పాను. ఆమేన్. సో మత్తయి సువార్త 1-20 వచనాలు చూసుకుంటుంటే, దట్ విచ్ డిఫైల్స్ అంటే అపవిత్రపరచబడుతా, అంటే ఇక్కడ పరిశీలులందరూ ఏమడుగుతున్నారంటే, చేతులు కడుక్కోకుండా కాళ్ళు కడుక్కోకుండా మరి శాస్త్రులు, అదే యెరూషలేము నుండి శాస్త్రులు పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి, నీ శిష్యులు అంటే నీతో పాటు సేవ చేస్తున్న శిష్యులు వాళ్ళు చేతులు కడుక్కోకుండా ఇట్లా భోజనం చేస్తున్నారు, మరి అది అపవిత్రపరిచినట్టు కాదా అంటే ప్రభు ఒక ఉపమాన రీతిగా చెప్పుకొచ్చి ఏం చెప్పారంటే, మీ హృదయం మీరు కడుక్కోండి. మీ హృదయం పవిత్రంగా ఉంటే మీ దేహము అంతా కూడా పవిత్రంగా ఉంటుంది. మీ హృదయాన్ని కడుక్కుంటే అదే మీకు ఇంపార్టెంట్. మీరు చేతులు కడుక్కోకపోయినా మీరు అపవిత్రంగానే ఉంటారు. సో మీ హృదయాన్ని కడుక్కోండి, అప్పుడు మీరు పవిత్రపరచబడతారని చెప్పి దేవుడు మరి ఉపమాన రీతిగా మరి ఎక్స్ప్లెయిన్ చేశాడు. నెక్స్ట్ మత్తయి సువార్త 15:21-26 ద ఫెయిత్ ఆఫ్ ఎ కాననైట్ ఉమెన్. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మృక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆమేన్.
ఇక్కడ ఫెయిత్ ఆఫ్ ఎ కానానైట్ ఉమెన్, కనాను స్త్రీ యొక్క విశ్వాసం గురించి చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ఆమె అంటుంది బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు కూడా కుక్కలు తింటాయి కదా అంటే, ప్రభు బల్ల మీద నుంచి పడే ముక్కలు తినరు, ఎందుకంటే అవి కుక్కలకి వేస్తారు, మనుషులుగా మీరు తినరు అన్నట్టు ప్రభు చెప్తున్న మాట సెలవిస్తుంటే, ప్రభా నేను అంటే ఆమె అంతా తగ్గించుకుంది అక్కడ. ప్రభా నేను మీ బల్ల నుంచి పడే రొట్టె ముక్కలు కూడా నేను తినడానికి ఓకే, నేను తింటాను అన్నట్టు చెప్తుంటే, అప్పుడు ఆమె ఎంతో తగ్గించుకుంది. కాబట్టి ప్రభు ఏమన్నాడంటే, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నుండెను. సో ఆమె కుమార్తె అప్పుడే స్వస్థత అయిందంటే, ఎందుకంటే ఆమె విశ్వాసం అంత గొప్పగా ఉంది కాబట్టే దేవుడు స్వస్థత కార్యాలు చేశాడని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. తర్వాత మత్తయి సువార్త 15:29-39 చూద్దాము. జీసస్ ఫీడ్స్ ద 4000. యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరచెను. మూగవారు మాట్లాడుటయును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములో మూర్ఛబోదురేమో అని వారిని ఉపమానముతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా, వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జన సమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నుండి ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4000 మంది పురుషులు. తరువాత ఆయన జన సమూహములను పంపివేసిరి. ధోని ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను. ఆమేన్. సో జీసస్ ఫీడ్స్ ద 4000. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభు ఈ జన సమూహములు 3 రోజుల నుంచి నా దగ్గర ఇలానే ఉంటున్నారు కదా, వాళ్ళకి తినడానికి తాగడానికి ఏమైనా ఫుడ్ పెట్టండి అని ప్రభు తన శిష్యులతో మాట్లాడుచుండగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచడు, కావలసిన రొట్టెలు మా దగ్గరికి లేవు ప్రభు, ఎక్కడి నుండి వచ్చినని ఆయన త్వర యేసు మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా, వాడు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పిరి. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండమని చెప్పిన తర్వాత ఆయన హెవెన్ వైపు చూసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ భోజనంని విరిచి వడ్డించమంటే, సో విరిచి వడ్డించిన తర్వాత ఆల్మోస్ట్ 4000 మంది తిన్నారని చెప్పి మరి ఇక్కడ ఉపమాన రీతిగా మరి వాక్యం సెలవిస్తుందండి. అంటే ప్రభు ఏం చెప్తున్నాడంటే మనం ఈ వాక్యం నుంచి మనము ఏదైనా ఒక కార్యం చేస్తున్నామంటే మనము దగ్గర తక్కువే ఉంది ప్రభు, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు ఉన్నాయి, లేదా 500 ఉన్నాయి ప్రభు అని మనము బాధపడుతున్న టైంలో మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభు ఈ 500కే మీకు వందనాలు తండ్రి అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం ఎప్పుడైతే ముందుకు అడిగేసి ఏదో ఒక పని చేయడానికి ముందుకెళ్తామో ప్రభు అద్భుత రీతిలో మనకి ఏదో ఒక రీతిగా దారులు ఓపెన్ చేస్తాడు, డోర్స్ ఓపెన్ చేస్తాడండి. సో అందుకే మనం ఇక్కడ జనసమూహములు మరి అక్కడ కూర్చోబెట్టాలి, ఫుడ్ పెట్టిన తర్వాత ప్రభు వాళ్ళకి ఫుడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని పంపివేసి తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారని చెప్పి వాక్యం సెలవిస్తుంది. సో మనం కూడా మనం చేసే పనిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం ముందుకు అడుగేస్తే దేవుడు మనకి ప్రతి విషయంలో సఫలం కూరుస్తాడండి. మరి ఈ వాక్యం దేవుడు దీవించును గాక. పరలోకమందు మా తండ్రి ఘనమైన నామమున వెక్కలేని వందనాస్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ఆదివారం రోజున నేను మత్తయి సువార్త 15వ అధ్యాయం చదివాం, 3 విభాగాలుగా డివైడ్ అయిన అధ్యాయాలు చదివాం తండ్రి. నేను విచ్ డిఫైల్స్ అపవిత్రపరచుట, అదేవిధంగా తర్వాత కానానైట్ విశ్వాసము, కనాను స్త్రీ యొక్క విశ్వాసం, దాని తర్వాత
మీరు 4,000 మందికి భోజనం పెట్టుట. సో ఇవన్నీ చూసాం తండ్రి. ఈ విషయాలకే మీకు వందనాలు తండ్రి ప్రభా. నాయన తండ్రి, మరి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడేది మీకు వందనాలు తండ్రి. ఈ 10వ అధ్యాయం ఈ వారం అంతట్లో కూడా నాయన మేము ధ్యానించుకుని ముందుకెళ్ళి మా జీవితాల్లో అనుభవించుకుని నాయన నడిచే కృపను కోరుకుంటున్నాను నాయన తండ్రి ప్రభా. నాయన మీకే మహిమగంతో చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి మీ మెండైన దీవెనలు దయచేయమని, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి, ఆన్లైన్లో చూసిన ప్రతి ఒక్క బిడ్డకి మీ మెండైన దీవెనలు దయచేయమని నాయన తండ్రి ప్రభా. వాళ్ళకే నాయన వాళ్ళ తోడు నీడ, వాళ్ళకి మీరు తోడు నీడ దయచేయమని మీకే మహిమగంతో చెల్లించుకుంటే చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. సో అందరికీ షలోమ్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.